నమస్తే. అనురాధారావు, బాలల హక్కుల సంఘం ప్రెసిడెంట్. గురుకుల పాఠశాలల్లో రెగ్యులర్గా కలుషిత ఆహారం ఇవ్వడంతో, కుళ్ళిపోయిన ఆహారం ఇవ్వడంతో పిల్లలు అస్వస్థకు గురవుతున్నారు. ఈ సంఘటనలు పునరావృతం అవుతూనే ఉన్నాయి. రెగ్యులర్గా పిల్లలు అక్కడ హాస్టల్లో ఫుడ్ పాయిజనింగ్ అయ్యి హాస్పిటల్ పాలైనారు అని వార్తలు మనం రోజు పేపర్లో చూస్తున్నాము. రోజు వరుస సంఘటనలు జరుగుతున్నాయి. అధికారులు వెళ్ళి మేము పిల్లలతో భోజనం చేశాము, చాలా బాగుంది అనేసి ఆ వార్తలు చూస్తున్నాము. మరి ఈ వార్తలు చూస్తున్నాము. ఫిబ్రవరి 2 నుంచి ఇంటర్మీడియట్ పరీక్షలు అవుతున్నాయి. వనపర్తి జిల్లా కొత్తకోట బాలికల హాస్టల్లో శుక్రవారం రోజు కుళ్ళిపోయిన ఆహారం ఇవ్వడంతో వాళ్ళు అస్వస్థకు గురైనారు. హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. ఏరియా హాస్పిటల్లో వాళ్లకు చికిత్స అందిస్తున్నారు. పరీక్షల టైంలో పిల్లలను ఎంత జాగ్రత్తగా చూసుకోవాలి, వాళ్లకు ఏ విధమైన ఆహారం ఇవ్వాలన్న ఆలోచన లేకుండా కుళ్ళిపోయిన ఆహారాన్ని ఇస్తున్నారు. తనిఖీలు నిర్వహించకపోవడం ప్రభుత్వ వైఫల్యం అని చెప్పొచ్చు. సంగారెడ్డి జిల్లా వెంకటాపురంలో అక్కడ ఊర్లో ఫంక్షన్కు తయారు చేసిన ఆహారాన్ని మరుసటి రోజు లంచ్ టైంలో పిల్లలకు ఆహారం ఇవ్వడంతో 23 మంది విద్యార్థులు నారాయణఖేడ్ ఏరియా హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. అంటే ఎంత నిర్లక్ష్యం ఉన్నది ఇక్కడ అన్నది మనకు స్పష్టంగా తెలిసిపోతుంది. ఖమ్మం జిల్లా కొణిజర్ల ఏరియాలో ప్రభుత్వ పాఠశాల హాస్టల్లో పిల్లలు శుక్రవారం రోజు వాళ్ళు కలుషిత ఆహారం తినడంతో, అంటే పాడైపోయిన ఎగ్గును, నాణ్యత లేని పప్పును ఇవ్వడం వల్ల వాళ్ళు 18 మంది విద్యార్థులు హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. ఏమవుతుంది కుళ్ళిపోయిన ఆహారం ఇవ్వడం వల్ల అంటే పిల్లలకు వాంతులు అవుతాయి, విరేచనాలు అవుతాయి, కడుపు నొప్పి వస్తుంది. వాంతులు విరేచనాలతో నీరస పడిపోతారు. ఒక్కోసారి స్పృహ కోల్పోయే పరిస్థితి ఏర్పడుతుంది, తలనొప్పి వస్తుంది. రకరకాల సమస్యలు పిల్లలు ఎదుర్కోవాలి. పరీక్షల సమయంలో పిల్లలను ఎంత జాగ్రత్తగా చూసుకోవాలి. జూలై 2025న నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఒక నివేదిక ఇచ్చింది. 886 ఫుడ్ పాయిజనింగ్ కేసులు నమోదయ్యాయని, దాంట్లో 48 మంది విద్యార్థులు చనిపోయినారని నివేదిక ఇచ్చింది. అయినా వరుస సంఘటనలు జరుగుతున్నాయి. ఎవరు కూడా ఎక్కడ ఈ ఫుడ్ పాయిజనింగ్ కేసులు ఆపడానికి ప్రభుత్వము ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం మనకు బాధాకరమైన విషయం. ఇవి లెక్కలు కావు. పిల్లల ఆరోగ్యం పట్ల ప్రభుత్వం చూపిస్తున్న నిర్లక్ష్య వైఖరి మనకు కనిపిస్తుంది. పాయిజనింగ్కి కారణాలు అనేకం. వంటగది పరిశుభ్రంగా లేకపోవడం, ఆరుబయట వండడము, వంట వండే ప్రదేశంలో పురుగులు, దోమలు, ఈగలు, ఎలుకలు ఇలాంటివి తిరగటం వల్ల ఆ వండే ఆహారము కలుషితమైపోతుంది. అక్కడ వండే ప్రదేశము పరిశుభ్రంగా లేకపోవడము, వండే పాత్రలను సరిగా కడగకపోయినా ఆహారం కలుషితమైపోతుంది. పాడైపోయిన, కుళ్ళిపోయిన కూరగాయలతో వంట చేయటము, ఇలాంటివి గడువు ముగిసిన ఆహార పదార్థాలను ఆహారం తయారు చేయటానికి వినియోగించడం, అది ఫుడ్ పాయిజన్గా మారుతాయి. అంటే పప్పు దినుసులు కావచ్చు, పిండి కావచ్చు, బియ్యం కావచ్చు, నూనె కావచ్చు, గడువు దాటినవి మళ్ళీ వాడకూడదు. గడువు దాటిపోయిన నూనె నిల్వ చేయటము, గోధుమ పిండిని నిల్వ చేయటము, ఇలాంటివన్నీ గడువు దాటిపోతే వాటిల్లో పురుగులు ఏర్పడతాయి. ఆ పురుగుల ఆహారం వండడంతో ఫుడ్ పాయిజనింగ్ అవుతుంది. వంట చేసే సిబ్బందికి హెల్త్ బాగలేకున్నా, వాళ్ళు ఇన్ఫెక్షన్తో ఉన్నా, జ్వరంతో ఉన్నా ఆహారం కలుషితం అయిపోతుంది. పిల్లలు ఇన్ఫెక్షన్ బారిన పడతారు. తాగునీరు కరెక్ట్గా లేకపోవడము, పరిశుభ్రమైన తాగునీరు లేకపోవడము, ఫిల్టర్ వాటర్ లేకపోవడము, ట్యాంకులను రెగ్యులర్గా శుభ్రం చేయకపోవడము, ఇవన్నీ కూడా ఫుడ్ పాయిజన్కి దోహదం చేస్తాయి. అట్లాగే ఆహారాన్ని స్టోరేజ్ చేస్తున్న ప్రదేశంలో ఎలుకలు కానీ, బొద్దింకలు కానీ ఉన్నట్లయితే ఆ ఆహారము కలుషితమైపోతుంది. మాంసాహారం నిల్వ చేయడానికి ఫ్రిడ్జ్ లాంటివి లేకపోతే అది కుళ్ళిపోతుంది. ఎగ్గులు కూడా ఫ్రిడ్జ్లో అంటే నిల్వ చేయనట్లయితే, కుళ్ళిపోయిన ఎగ్గులు వండినట్లయితే పిల్లలకు కలుషిత ఆహారం ఇచ్చినట్లవుతుంది. కాబట్టి ఇక్కడ పూర్తిగా అధికారుల నిర్లక్ష్యం కనిపిస్తుంది, హాస్టల్ వార్డెన్ నిర్లక్ష్యం కనిపిస్తుంది, సూపర్వైజర్ల నిర్లక్ష్యం కనిపిస్తుంది, ఆహారాన్ని అందజేసే కాంట్రాక్టర్స్ నిర్లక్ష్యం కల్పిస్తుంది. కలుషిత ఆహారాన్ని వాళ్ళు అందివ్వడంతో పిల్లలు ఇబ్బందులకు గురవుతున్నారు. ఆహారాన్ని చెక్ చేసుకోకపోవడం సూపర్వైజర్ల బాధ్యత.
వాళ్ళు చెక్ చేసుకోవాలి ఎలాంటి ఆహారం ఇస్తున్నారు ఏంటి అన్నది. అధికారులు రెగ్యులర్గా తనిఖీలు నిర్వహించినట్లయితే ఇలాంటి సంఘటనలు చోటు చేసుకోవు. పిల్లలు కూడా హ్యాపీగా వాళ్ళు మంచి ఆహారం తీసుకొని మంచిగా చదువుకోవడానికి వాళ్లకు అవకాశం ఉంటుంది. ప్రతి నెల ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలి. ఉన్న హాస్టల్స్ అన్నీ కూడా ప్రభుత్వం నిర్వహిస్తున్న రెసిడెన్షియల్ స్కూల్స్, గురుకుల పాఠశాలలు, సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ ఇవన్నీ కూడా అధికారులు రెగ్యులర్గా చెక్ చేయాలి. విద్యాశాఖ అధికారులు, ఫుడ్ ఇన్స్పెక్టర్స్ రెగ్యులర్గా ఈ ఆహారాన్ని చెక్ చేసినట్లయితే పిల్లలు సురక్షితంగా ఉంటారు. వంట చేసే ప్రదేశము పరిశుభ్రంగా ఉందా లేదా చెక్ చేయాలి. అక్కడ వంట వండే పాత్రలు నీట్గా చేస్తున్నారా లేదా, తాగునీరు ఏ విధంగా ఉంది, వండడానికి ఉపయోగించే నీరు ఏ విధంగా ఉంది. కలుషిత నీటితో వండినట్లయితే పిల్లలు ఫుడ్ పాయిజనింగ్కి గురవుతారు. ఆ మంచి నీరు ఉండే విధంగా చూసుకోవాలి. రెగ్యులర్గా ట్యాంకులు కడుగుతున్నారా లేదా చెక్ చేసుకోవాలి. అట్లాగే వంట వండే ప్రదేశంలో సీసీటీవీ కెమెరాలు అరేంజ్ చేయాలి. వాళ్ళు ఫుడ్ తీసుకునే ప్రదేశంలో చేయాలి. మంచినీళ్ళు తాగే ప్రదేశంలో సీసీటీవీ కెమెరాలు ఉండాలి. పిల్లలకు రెగ్యులర్గా హెల్త్ చెకప్ అనేది హాస్టల్స్లలో ఉండాలి. వారానికి ఒకసారి డాక్టర్ వచ్చి వాళ్ళని చూడాలి. వాళ్ళకి ఏం సమస్యలు ఉన్నాయి, ఎలాంటి ఆహారం తీసుకుంటున్నారు, ఒకవేళ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పడుతున్నట్లయితే దానికి సరిపడా మెడిసిన్ ఇవ్వటం, ఇవన్నీ రెగ్యులర్గా చేయాలి. క్వాలిటీ ఉన్న ఆహారాన్ని కొనుగోలు చేయాలి. పురుగులు లేని బియ్యంతో అన్నం తయారు చేయాలి. పిల్లలను రెగ్యులర్గా మానిటర్ చేస్తూ ఉండాలి. ప్రభుత్వం ఈ లోపాలన్నింటినీ కూడా సరిచేసి ఈ పరీక్షల సమయంలో పిల్లలకు క్వాలిటీ ఉన్న ఆహారం ఇస్తూ మంచినీటిని అందిస్తూ పిల్లలు ఎలాంటి అనారోగ్యానికి గురి కాకుండా చూసుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, హెల్త్ మినిస్టర్ గారికి బాలల హక్కుల సంఘం విన్నవిస్తుంది, డిమాండ్ చేస్తుంది. విద్యాశాఖ అధికారులు, ఫుడ్ సేఫ్టీ అధికారులు ఈ ఆకస్మిక తనిఖీలు నిర్వహించినట్లయితే పిల్లలు సురక్షితంగా హాస్టళ్లలో ఉండి చదువుకోగలుగుతారు. ఇది అమలు చేయాలని బాలల హక్కుల సంఘం ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది. థ్యాంక్ యూ.